ఎస్. అండ్ హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ డిఎస్ఏ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. డిఎస్ఏ అంటే ఏంటి, అది మనం ఎందుకు నేర్చుకోవాలి, డిఎస్సీలో ఏమేమి ఉంటాయి అనేది అయితే ఈరోజు మీకైతే చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోయి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో మనం ఈరోజు వీడియోకి అయితే వెళ్ళిపోతాం. డిఎస్ఏ అంటే ఏంటంటే, అసలు దాని ఫుల్ ఫామ్ ఏంటంటే, అసలు డిఎస్సీ ఎలా నేర్చుకోవాలి అనే దాన్ని నా రోడ్ మ్యాప్, అంటే నేను ఎలా నేర్చుకోవాలి అనేది అయితే, ఎలా నేర్చుకోబోతున్నాను అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్పబోతున్నాను. సో నేనైతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా నేను రిఫర్ చేసిన దాని వరకు, నేను ఆన్లైన్లో వెబ్సైట్స్లో యూట్యూబ్లో చూసిన దాని వరకు నేను నాకంటూ ఒక రోడ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రోడ్ మ్యాప్ అయితే మీతో అయితే ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఎలా నేర్చుకోబోతున్నాను అనేది మీకైతే ఈరోజు చెప్పబోతున్నాను. అసలు మామూలుగా డిఎస్ఏ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్. ఇవంటే రెండు సపరేట్ టాపిక్స్ అనమాట. డేటా స్ట్రక్చర్ వేరు, అల్గోరిథమ్స్ వేరు. ఇక్కడ డేటా స్ట్రక్చర్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే చెప్తాను. ఒక డేటా స్ట్రక్చర్ ఏంటంటే, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, మనకు ఒక ప్రాబ్లం ఇచ్చారంటే దానికి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వాలి. ఆ ఇన్పుట్ ఆ ప్రాబ్లమ్ని మనం ఒక ప్రోగ్రామ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ చేయాలంటే మనకు ఇన్పుట్ ఉండాలి, ఇన్పుట్ డేటా ఉండాలి. ఆ ఇన్పుట్ డేటాని మనం ఒక ప్రోగ్రాంలో స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసే పద్ధతిని ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకోగలగాలి. దాన్నే డేటా స్ట్రక్చర్ అంటారు. అంటే ఒక సపోజ్ రెండు టాపిక్స్ తీసుకోండి. ఒక టాపిక్లోనేమో ఒక రెండు ప్రోగ్రామ్స్ తీసుకొని, ఒక ప్రోగ్రాంలో మనం ఒక డేటాని ఎడాపెడా స్టోర్ చేసేస్తాం. ఇంకో ప్రోగ్రాంలో అయితే మనం ఒక ఆల్ఫాబెట్ వైజ్లో ఒక ప్రోగ్రామ్ని ఒక ఇన్పుట్ డేటాని అయితే స్టోర్ చేసాం. ఏ అనే ఆల్ఫాబెట్లో యాపిల్స్, అలాగా ఏరోప్లేన్స్, అలాగా ఒక వేలో, ఒక స్ట్రక్చర్డ్ వేలో అయితే స్టోర్ చేస్తాం. అలాగా మనకి ఇచ్చిన డేటాని ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్ అంటారు. దాంతకు మించి ఏం లేదు. ఆల్గోరిథమ్స్ అంటే ఏంటంటే ఒక వే ఆఫ్ అప్రోచ్ అనమాట. ఒక ప్రాబ్లం తీసుకోండి, దానికి చాలా రకాలుగా ఒక ప్రాబ్లమ్కి మినిమం 10 సొల్యూషన్స్ అయినా ఉంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్కి మినిమం 10 సొల్యూషన్స్ ఉండే ప్రాబ్లమ్స్లో ఈజియెస్ట్ వే ఆఫ్ అప్రోచ్ అంటే ఆ 10 సొల్యూషన్లో ఒక సొల్యూషన్ అయితే మనకి ఈజీగా ఉండిద్ది. ఈజీగా కొంచెం టైం ఫాస్ట్గా మనం అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ఒక వేని, ఆ ప్రాబ్లం చేసే వేని ఒక అల్గోరిథం అంటారనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ప్రోగ్రాంలో మనం 2 నెంబర్స్ అయితే యాడ్ చేయాలి. ఆ 2 నెంబర్స్ యాడ్ చేసామనే ప్రోగ్రాంలో మనం రాసే ప్రోగ్రాంలో ఆ అల్గోరిథం ఎలా ఉండాలంటే, తక్కువ స్పేస్ పట్టాలన్నమాట. సో దాన్ని ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఒక వే, ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం అనే ఒక వేని దాన్ని అల్గోరిథం అంటారనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంతే. ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తున్నాం, ఒక వే ఎలా ఉంటుంది అని చెప్పేది అల్గోరిథం, అంతకు మించి అయితే ఏం లేదు. సో ఈ డిఎస్ఏ నేర్చుకోవడానికి గల కారణం ఏంటంటే, జస్ట్ జాబ్ కోసం అంతే. ఏం చేస్తాం, ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలంటే దానికి అదేదో మనం నేర్చుకుని ఉండకూడదు కదా, దేనికైనా ఉపయోగపడాలి కదా, అయితే జాబ్స్ కోసం అయితే ఉపయోగపడుద్ది. సో ఈ డేటా స్ట్రక్చర్ ఎలా నేర్చుకుంటారంటే, కొంతమంది పైథాన్ ప్లస్ డిఎస్ఏ, సి ప్లస్ డిఎస్ఏ, జావా ప్లస్ డిఎస్ఏ ఇలా నేర్చుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం ఈ 5 పాయింట్స్ ఎలా నేర్చుకోవాలనేది, నా రోడ్ మ్యాప్ ఎలా నేర్చుకోవాలని చెప్తాను. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఈ డిఎస్ఏ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పక్కా నేర్చుకుని అయితే ఉండాలి. సో ఫస్ట్ మీరు సి ఆర్ పైథాన్ ఆర్ జావా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నట్టయితేనే మీరు ఈ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్ని ఫర్దర్గా నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ మీరైతే సి ఆర్ పైథాన్ ఆర్ జావా అయితే నేర్చుకోండి. నేనైతే నేను ఇలాంటి వీడియోస్ స్టార్టింగ్లో నుంచి ఫస్ట్ పెట్టింది కోడింగ్ గురించి. అసలు ఏం నేర్చుకోవాలా, ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి నేర్చుకోమని ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను. సో తర్వాత అయితే తర్వాత ఇంకా చాలా యూజ్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. తర్వాత పాయింట్కి వచ్చేసరికి కాంప్లెక్సిటీస్. ఇదైతే దీని గురించి నేను దీన్ని ఈ 5 స్టెప్స్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ మీరైతే ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. తర్వాత కాంప్లెక్సిటీస్ గురించి అయితే నేర్చుకోండి. కాంప్లెక్సిటీస్ అంటే టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అని 2 టైప్స్ ఉంటాయి. టైం కాంప్లెక్సిటీ అంటే ఒక ప్రోగ్రామ్ని, ఒక ప్రాబ్లమ్ని మనం ఎంత తక్కువ టైం వీలైతే అంత తక్కువ టైంలో మనం సాల్వ్ చేయగలగాలి. ఇదే డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గోరిథమ్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సింది ఇదే. అని తెలుసుకోవాలంటే ఇది కూడా దాంట్లో పార్టే. కాంప్లెక్సిటీ అనే డిఎస్ఏలో ఒక పార్ట్ కాంప్లెక్సిటీ అనేది. ఒక ప్రాబ్లమ్ని మనం ఎంత తక్కువ టైంలో చేయగలుగుతున్నాం అనేదాన్ని టైం కాంప్లెక్సిటీ అంటారు. అది మనం ఇక్కడ డిఎస్ఏలో నేర్చుకుంటాం. నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే డిఎస్ఏలు నేర్చుకొని వాళ్ళు 100 లైన్స్ కోడ్ ప్రింట్ చేస్తారు. మనం దాన్ని ఏం చేయాలంటే దాన్ని ఆప్టిమైజ్ చేసి ఆ 100 లైన్స్ కోడ్ని 10 లైన్స్ కోడ్ అలాగా ఆ కోడ్ పట్టే స్పేస్ని తగ్గించడం అనమాట. అంటే ఇప్పుడు లైక్ మీరు ఒక సినిమా ఇన్స్టాల్ చేశారనుకోండి, 10 జీబీ స్పేస్ ఆక్యుపై చేసే సినిమా మీకు 3 జీబీ స్పేస్లో చేసిందంటే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో అలాగా స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు దాన్ని. ఆ కోడ్ పట్టే స్పేస్ తగ్గించడం అనమాట.
సో దాన్ని స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. అసలు మీరు కోడ్ ముందు రాయాలి కదా, రాయాలంటే మీకు కావాల్సింది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందుకే ఫస్ట్ పాయింట్ నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే యాడ్ చేశాను. సో అయితే నా రోడ్ మ్యాప్, మీకు ఇంకా చాలా రోడ్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. నేను ప్రిఫర్ చేసింది అయితే ఇది, నేను డిజైన్ చేసుకుంది. తర్వాత మా కాంప్లెక్సిటీస్ నేర్చుకున్న తర్వాత అసలు మామూలుగా సబ్జెక్ట్లోకి వస్తాం. ఇప్పుడు డిఎస్సిఏలో మెయిన్ నేర్చుకుంటాం. 2 టాపిక్స్ చెప్పాను మీకు, డేటా స్ట్రక్చర్స్ అని చెప్పాను, తర్వాత అల్గోరిథమ్స్ అని చెప్పాను. డేటా స్ట్రక్చర్స్లో అసలు డేటాను ఎలా స్టోర్ చేస్తాం, ఒక స్ట్రక్చర్డ్ వేలో గ్రాఫ్లో స్టోర్ చేస్తామా, లేకపోతే ట్రీ మ్యాప్లో స్టోర్ చేస్తామా, అలాగా ఏదో ఒకటి ఇలాగా పైథాన్ అరేస్ యూస్ చేసి స్టోర్ చేస్తామా, ఇలాగా డేటా స్ట్రక్చర్స్లో మీకు నేర్చుకోవాల్సిన టాపిక్స్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశాను. అరే ఒకటి, స్ట్రింగ్ ఒకటి, లింక్డ్ లిస్ట్, మా గ్రిడ్, స్టాక్, క్యూ, హీప్, హైష్, హ్యాష్, ట్రీ, గ్రాఫ్. నెక్స్ట్ అల్గోరిథమ్స్లో వే ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. ఆ అల్గోరిథమ్స్ని ఎలాగా సాల్వ్ చేయాలని చెప్పేసి, అల్గోరిథమ్స్, ఒక అల్గోరిథం ఎలా రాయాలి అని చెప్పేసి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అందులో మెయిన్ మెథడ్స్ అయితే ఇక్కడ ఇచ్చాను, అన్ని మెథడ్స్ ఇచ్చేసాను. తర్వాత దీంట్లో అయితే మెయిన్ మెథడ్స్ మీకు కావాలనుకుంటే మెయిన్ మెథడ్స్ కూడా ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మీకైతే తర్వాత ఒక లిస్ట్ అయితే ఇస్తాను. సో ఇవి అసలు డిఎస్ఏలో మనం నేర్చుకోవాల్సినవి ఇవి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత అల్గోరిథమ్స్ నేర్చుకుంటాం. సార్టింగ్, మెయిన్ సార్టింగ్, డివైడింగ్ అండ్ గ్రీడీ అల్గోరిథమ్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయితే నేనైతే తెలుసుకున్నాను. సో నేను వాటి మీద ఎక్కువైతే కాన్సన్ట్రేట్ చేస్తాను. తర్వాత ప్రాక్టీస్ డిఎస్ఏ. ఇప్పుడు మీరు ఇవన్నీ నేర్చుకున్న వదిలేయడం కాదు, అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీకు వచ్చిందో రాంతో తెలియాలంటే ముందు ప్రాక్టీస్ చేయాలి గైస్. ప్రాక్టీస్ అంటే నేను ఫస్ట్ పైథాన్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, పైథాన్ ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలని కూడా చెప్పాను. సో తర్వాత ఈ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాలి పక్కా. ఏదైనా మనం ఇంటర్మీడియట్లో మొత్తం అన్ని ప్రాక్టీస్ చేస్తే కానీ ఏమి రావు కాబట్టి డిఎస్ఏని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మీకు పైథాన్ ఎక్కడ చేశారో హ్యాకర్ ర్యాంక్లో, ఇలాగే చాలా అన్ని రకాలుగా హ్యాకర్ ర్యాంక్ అయితే మనకు అయితే ఉపయోగపడుద్ది. మీరు ఏం నేర్చుకున్నా దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి హ్యాకర్ ర్యాంకే మొత్తం. నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తే హ్యాకర్ ర్యాంక్ వెబ్సైట్, ఇందులో అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. తర్వాత గీక్ ఫర్ గీక్స్ అని ఇంకో ప్రాక్టీస్ వెబ్సైట్. గీక్ ఫర్ గీక్స్లో మీకు డిఎస్ఏ నేర్పిస్తారు, ప్లస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, అన్ని ఫ్రీ మొత్తం 2. నెక్స్ట్ పార్టిసిపేట్ ఇన్ కాంటెస్ట్. చాలామంది చాలా వెబ్సైట్స్ వాళ్ళు, చాలా అప్లికేషన్స్ వాళ్ళు మనకైతే చాలా అంటే చాలా కాంటెస్ట్లు పెడుతున్నారు. స్కాలర్ కానివ్వండి, నెక్స్ట్ టాప్ క్వార్టర్ కానివ్వండి, ఇలాగ హ్యాకర్ ర్యాంక్ కూడా మనకైతే, హ్యాకర్ ర్యాంక్లో మనకి కాంటెస్ట్లు కూడా ఉన్నాయి. సో ఇలా ఏదో కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారంటే మనకి ఎంత కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది, అబ్బో మనకి ఇది వచ్చిందిలే అనుకోవచ్చు. సో నేను ఇలా ఒక రోడ్ మ్యాప్ అయితే చేసుకున్నాను. ఫస్ట్ నేనైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, పైథాన్ నేర్చుకున్నాను. తర్వాత కాంప్లెక్సిటీస్. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనం ఇదైతే నేర్చుకుంటూ ఉండాలన్నమాట. కాంప్లెక్సిటీస్ తర్వాత డిఎస్ఏ నేర్చుకోవాలి, తర్వాత సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతాము, డిఎస్ఏ నేర్చుకుంటాము, దాని తర్వాత డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తాము, దాని తర్వాత కాంటెస్ట్లో పాల్గొంటాం, కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాము. సో అంతే, నేనైతే డిఎస్ఏ రోడ్ మ్యాప్ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో నా రోడ్ మ్యాప్ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం కలుద్దాం. బాయ్.